హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ కార్తీక మాసంలో మేమైతే మా ఫ్రెండ్స్ అందరం కలిసి సహస్ర లింగాల దేవాలయానికైతే వచ్చాము. ఇది జగిత్యాలలోని పొలాసలో ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఎంటర్ కాగానే ఫస్ట్ శివయ్య ధ్యానంలో ఉన్న విగ్రహం ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇది బిల్వపత్రం చెట్టు. తర్వాత మనం వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ శ్రీ వీరభద్ర స్వామి వారు ఉంటారు. రైట్ సైడ్ వచ్చేసి కాలభైరవ స్వామి ఉంటారు. తర్వాత ఇటు పక్కన వచ్చేసి జంట నాగేంద్రుల స్వామి వారు ఉంటారు. నవగ్రహాల దేవాలయం కూడా ఉంది ఇందులో. స్టార్టింగ్ మనం ఎంటర్ కాగానే ఇక్కడ విఘ్నేశ్వరుడు వినాయక స్వామి ఎంత మంచిగా అలంకరించబడి ఉన్నారో చూడండి. ఫస్ట్ అయితే ఇక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ దీపాలు ముట్టించుకొని లోపలికి అయితే వెళ్ళాము మేము. చూడండి ఎంత చక్కగా కనబడుతున్నారో. ఫస్ట్ ఏ దేవాలయంకి వెళ్ళినా కూడా మనము విఘ్నేశ్వరుని ఫస్ట్ దర్శనం చేసుకున్న తర్వాతనే మనం లోపలికి అయితే వెళ్తాం కదా. తర్వాత పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నందీశ్వరులు అయితే ఉన్నారు. శివయ్య లింగాలు ఉన్న దగ్గర ఖచ్చితంగా నందీశ్వర స్వామి ఉంటారు కదా. నందీశ్వరిని దర్శనం చేసుకొని లోపలికి అయితే వెళ్ళాము. ఇక్కడ చూసారా, ఇవైతే రాగి నాణాలు. ఇవి చేత్తో పట్టుకొని మనకు ఏమైనా కోరికలు ఉంటే కోరి ఈ హుండీలో వేయాలంట. దానికైతే 10 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మనం అర్చన చేయించుకోవడానికి 10 రూపీస్ ఛార్జ్ అవుతుంది. అయితే అది మన ఇష్టం అండి, తీసుకుంటే తీసుకోవచ్చు, లేకుంటే లేదు. ఇక్కడ మేమైతే ఆలయంలోకి ప్రవేశించాము. ఇక్కడ చూడండి, మొత్తం ఒక హాలు లాగా, పెద్ద హాలు లాగా ఉంది. ఇందులో 1000 శివలింగాలు ఉన్నాయి. ఒక్కొక్క వేదిక పైన 2 శివలింగాలు ఉన్నాయి. ఈ ఆలయము 2011వ సంవత్సరంలో ఆలయ నిర్మాత అయిన చైర్మన్ నలమస గంగాధరరావు గారి ఆధ్వర్యంలో జగిత్యాల పోలాస ప్రజల ఆర్థిక సహాయ సహకారాలతో ఈ ఆలయం నిర్మాణం జరిగిందట. జగిత్యాల ప్రాంతంలో కార్తీక మాసంలో భక్తుల ఇష్టానుసారంగా ప్రతి సంవత్సరం సహస్రలింగాలను తయారు చేసి పూజించి వాటిని నిమజ్జనం చేసేవారట. కానీ ఈ సహస్రలింగాల ఆలయాన్ని నిర్మించాలనే సంకల్పం కలిగి 2011వ సంవత్సరంలో దీక్ష చేపట్టిన తదనంతరంలోనే 22 మంది ట్రస్ట్ మెంబర్స్తో కూడి శివాంజనేయ ట్రస్ట్ నామధేయంతో ఫిబ్రవరి 2015లో ఈ సహస్రలింగాల ప్రతిష్టాపన జరిగిందట. అయితే ఈ సహస్రలింగాలను భక్తులతో ప్రతిష్ఠాపించడం ఇక్కడ విశేషమట. ఇక్కడ పూజని అడిగితే చెప్పారు, ఇక్కడ ఎంతమంది భక్తులు వచ్చినా కూడా ఎవరికి వారే అభిషేకం చేసుకోవచ్చు. ఇలా మేము అభిషేకం చేసిన తర్వాత శివయ్యనైతే అలంకరించుకొని మేము మా స్నేహితులమందరం ఎవరిది వారే పూజ చేసుకున్నాము. అంటే పూజారి ఉన్నారు, కానీ మేమైతే